వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఓపెన్ జిమ్ ల మరమ్మతు చేయండి. ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేష్ వినతి. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయాలని సోమవారం ప్రజావాణిలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దా లేక నగరపాలక సంస్థదా అని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలు చోట్ల యుద్ధ ప్రాతిపదికన 30 జిమ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. చలికాలం కావడంతో ఎక్కడ చూసిన ఓపెన్ జిమ్లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, తీరా ఓపెన్ జిమ్ల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మరి 3.6 కోట్లతోటి నగర వ్యాప్తంగా ఓపెన్ జిమ్లు నగరపాలక సంస్థ హడావిడిగా ఏర్పాటు చేసింది. కానీ వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేసింది. గతంలో కూడా చాలాసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. చలికాలం కావడంతో ఏ జిమ్ కాడ చూసినా కానీ మరి విపరీతంగా పిల్లలు, వృద్ధులు, పెద్దలు వ్యాయామం కోసం మరి ఎగబడతా ఉన్నారు, రద్దీగా ఉన్నాయి. కానీ పనిముట్లు మాత్రం పనిచేయడం లేదు. పెట్టిన 6 నెలలకే ఎక్కడికక్కడికి ఆ తుప్పు బట్టి ఊసిపోవడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు ప్రజావాణిలో కూడా మళ్ళీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. 2-3 రోజుల్లో నగర వ్యాప్తంగా ఉన్న ఓపెన్ జిమ్లను మొత్తం మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. అనంతుల రమేష్, కాంగ్రెస్ నాయకులు, కిసాన్ నగర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.